హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫైన్ కదా? మేమైతే ప్రజెంట్ జమ్మూ స్టేట్లో ఉన్న కాట్రాలో ఉన్నాం. ఈ థర్డ్ డే ప్లాన్ ఏంటంటే కాట్రా నుంచి అమృత్సర్కి వెళ్ళడానికి ఒక రోజు ముందే కాట్రా లోకల్లో ఎట్టిగా కార్ అయితే బుక్ చేసుకున్నాం. వెళ్ళడానికి 6000 రూపీస్. ప్రైస్ రీజనబుల్. ఈ అబ్బిగాడు అరిస్తే సర్రని రీసౌండే. టైం ఎంత అయింది బర్తు? డిస్టెన్స్ 248 కిలోమీటర్స్, 6 అవర్స్ చూపిస్తుంది కరెక్ట్గా. మాకు ఈ బుడ్డిగాలను వేసుకుని ఇంకా 1 అవర్ ఎక్స్ట్రానే అయ్యిద్ది. రాయల్ కృష్ణ నాకైతే బెస్ట్ హోటల్ అనిపించింది. అభి కొంచెం గ్యాప్ ఇవ్వరా? అమృత్సర్, వెల్కమ్ టు ద హార్ట్ ఆఫ్ పంజాబ్. అమృత్సర్లో మెయిన్ స్టే చేయబోయే హోటల్ ఏంటో తెలుసా? తాజ్ స్వర్ణ. చాలా లగ్జరీయస్ హోటల్. 10కి స్టార్ట్ అయితే వచ్చేసరికి 5:45 అయింది. వెల్కమ్ బోర్డు భలే క్లాసిక్గా ఉంది కదా. ఏ డాడీ, నాకు తెలుసు మీరు ఎందుకు తాజ్ హోటల్ బుక్ చేసినారో. ఎందుకంటే మీ మ్యారేజ్ డే. ఏమైతుంది? ఏంటవి ఇది? పల్లెటూరా? అబ్బా అభి, నచ్చిందా నీకు హోటల్? తాజ్ స్వర్ణ అమృత్సర్ ఎంట్రన్స్. 5 స్టార్ లగ్జరీ హోటల్. స్కాన్ చేసి చెక్ చేసి పంపిస్తారు. వచ్చిన ఆడపడుచులకి కుంకుమ బొట్టు పెట్టి మరీ ఆహ్వానిస్తారు. సాంప్రదాయం టచ్తో మోడర్న్ ఎలిగెన్స్. బయట తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కుంకుమ బొట్టు కామనే, కానీ ఇలా హోటల్లో ఎక్స్పీరియన్స్ చేస్తే భలే ఉంది. థ్యాంక్ యూ, నాకైతే చాలా నచ్చింది. హోటల్ ఇన్సైడ్ అంబియన్స్ ఒకసారి చూద్దాం. పైన జూమర్ చూసారా ఎంత పెద్దగా ఉంది. ఇది లైటింగ్ ఉంటే మాత్రం ఒక మినీ గెలాక్సీయే. ఆకాశంలో నక్షత్రాలన్నీ ఒక చోట కుదించినట్టుంది. ఈ తాజ్ హోటల్ అయితే సిటీ సెంటర్లో ఉంది. అమృత్సర్లో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్ని ఇక్కడ నుంచి నియర్గానే ఉంటాయి. వితిన్ 5-10 కిలోమీటర్స్లో. సిట్టింగ్ లాబీ ఏరియా. సిట్టింగ్ లాబీ ఎంతో రాయల్గా క్లాసిక్గా ఉంది. ఈ బుడ్డి లాంటర్ మా అత్తమ్మకు భలే నచ్చింది. తులసమ్మ దగ్గర దీపానికి. బుడ్డిగాళ్ళు సైలెంట్గా నన్ను రమ్మంటున్నారు. ఏం చూపిస్తారో ఏంటో. ఆ లోపు సరౌండింగ్స్ మొత్తం మీరు ఒక లుక్ వేయండి. ఈ హోటల్లో షాపింగ్ చేసుకోవడానికి షాప్స్ కూడా ఉన్నాయి. బొటెక్, ఇంకా ఖజానా స్టోర్. అభి సహస్రా, వేర్ ఇట్ ఈస్. స్విమ్మింగ్ పూల్ చూపిస్తారంట. ఈ స్విమ్మింగ్ పూల్ ఏంటో కానీ హోటల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. డైనింగ్ ఏరియా చూసారా ఎంత పెద్దగా ఉంది. వీళ్ళు అవసరం ఉంటే గేట్ని బద్దలు కొట్టుకునైనా వెళ్తారు. ఈ హోటల్లో అవుట్డోర్ అంబియన్స్. లంచ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మనం బయట కూడా డైనింగ్ చేయొచ్చు. వ్యూ మాత్రం ఫెంటాస్టిక్గా ఉంది. బొంగురంలో రౌండ్ లేసి అలసిపోయారు. స్విమ్మింగ్ పూల్ రే. ఇట్స్ నాట్ స్విమ్మింగ్ పూల్ రే. ఉంటది టాప్ ఫ్లోర్ లో ఉంటది. టాప్ ఫ్లోరా? ఇక్కడ వెదర్ మాత్రం చెమటలు పట్టించేస్తుంది. రే అభి, సంతలో తప్పిపోయిన పిల్లల్లో ఇన్సైడేమో. స్విమ్మింగ్ పూల్ కోసం తిప్పి చేస్తున్నారు కదరా. ఫుల్ టైర్డ్ అయిపోయినా ఇంకా వెనక్కి వెళ్ళిపోయాం. ఈ హోటల్లో అయితే 3 చెక్-ఇన్ కౌంటర్స్ ఉన్నాయి. చెముంటే క్యాండిల్ లైట్ కింద పడుతుంటే తాత అయినేస్తుంది. లక్కీ పాప మాత్రం కళ్ళు మూసి తెరిచేలోపు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఎత్తుక్కు ఉంటుంది. అభి, అదేమన్నా హ్యాండ్ వాష్ చేసుకునేదా? అభి డోంట్ టచ్ చెప్తున్నాను. పిల్లలు ఎక్కడైనా అల్లరి చేస్తారు. మా బడ్డీస్ మాత్రం ఒక మెట్ట ఎక్కువే, తగ్గేదలా. రూమ్ యాక్సెస్ కార్డ్ కోసం ప్రాసెసింగ్ మొత్తం ఈ చిన్ని ట్యాబ్ లోనే జరిగిపోతుంది. మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి యాక్సెస్ రైజ్ చేయాలి. నెక్స్ట్ అప్రూవల్ వచ్చేస్తుంది. ఈ హోటల్లో రూమ్ కాస్ట్ పర్ డే 15,000. చూసారా, ఒక్క లగేజ్ ని కూడా ఎంత లగ్జరీగా తీసుకెళ్తున్నారు. ఇదేంటి ఇంత వంకరగా ఉంది? వీళ్ళు హోటల్ మేనేజ్మెంట్ పీపుల్. మనం హోటల్కి వచ్చాక రూమ్లోకి చెక్ ఇన్ అయ్యేంత వరకు దగ్గరుండి ప్రాసెస్ మొత్తం చూసుకుంటారు. మేము ఈ హోటల్లో అయితే 2 రూమ్స్ తీసుకున్నాం. ఇక్కడ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. ఇక్కడ లిఫ్ట్ లో కూడా ఎలా పడితే అలా వెళ్ళడానికి వీల్లేదు. మనం లిఫ్ట్ లోకి ఎంటర్ అయ్యాక రూమ్ యాక్సెస్ కార్డు స్కాన్ చేస్తేనే లిఫ్ట్ కూడా వర్క్ అవుద్ది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలా ఉంటే చాలా బెనిఫిట్. ఎందుకంటే ఎక్కడ స్ట్రక్ అవ్వరు, పేరెంట్స్ కి టెన్షన్ ఉండదు. మా రూమ్ నెంబర్ అయితే 315-316, 3rd ఫ్లోర్. స్కానర్. కార్డ్ స్కాన్ చేసిన తర్వాత అందులో ఇన్సర్ట్ చేయాలి. అది ఇన్సర్ట్ చేయకపోతే మనకి రూమ్లో పవర్ జనరేట్ అవ్వదు. రూమ్లోకి ఎంటర్ అయితే చాలా చల్లగా ఉంది. 5 స్టార్ హోటల్ రూమ్ అదిరిపోయింది. మన బుడ్డిగాడికి అన్నీ కావాలి.
సర్లేండి, ఒకసారి బాల్కనీలో నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం. సూపర్ ఉన్నది. రోడ్ వ్యూ, లేక్ వ్యూ వచ్చింది, చాలా బాగుంది. ఈ పావురాలు హోటల్ మాత్రం సూపర్ అదల్లుడే బాబు. ఈ రూమ్ లో కాశ్మీర్ లో ఉన్నంత కూల్ గా ఉంది. మా అత్తమ్మ వాళ్ళు ఏసీ తక్కువ చేయని చెప్తున్నారు. జస్ట్ కబోర్డ్ చేస్తున్నాను. ఈ రూమ్ లో ఒక గ్యాలరీ డిజైన్ చేశారు. ఆ థీమ్ అంతా అమృత్సర్ ఫేమస్ అయిన గోల్డెన్ టెంపుల్ వి. ఇంకా ఇక్కడ మనకు ఒక టీవీ వచ్చింది. లైటా జోకర్ టోపియా బాగా నచ్చింది కదరా లక్కు రూమ్. అవును మమ్మీ, కింగ్ సైజ్ బెడ్, లైట్స్, జంపింగ్ కి సోఫా, అన్ని ఆటాడేవేనికి. ఇంకా నెక్స్ట్ మా రూమ్ చూద్దాం ఎలా ఉందో. ఇలా చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇన్సర్ట్ చేసే ఉంది. మా రూమ్ లో బాల్కనీ వ్యూ అయితే స్విమ్మింగ్ పూల్. మా బుడ్డిగాలు చూస్తే ఫుల్ సర్ప్రైజ్ అవుతారు. బుడ్డిగాళ్ళకి స్విమ్మింగ్ పూల్ అంటే చాలా ఇష్టం. సెకండ్ ఫ్లోర్ అనుకుంటా స్విమ్మింగ్ పూల్. పూల్ వ్యూ మనకు. ఆ పిల్లలు చూస్తే ఏమైనా ఉందా ఇంకా. అక్కడ ఆపోజిట్ లో కనిపిస్తుందంతా మాల్, చాలా స్పేషియస్ గా ఉంది అంతా. కళ్ళు మూసుకోండి, ఇద్దరు కళ్ళు. చూడు. No, it's not allowed now. Tomorrow we'll go. Okay? why they are playing? They already booked. అసలు వీళ్ళ కళ్ళలో ఆనందం చూసారా. ఇప్పుడే బుక్ చేసుకుని ఇప్పుడు వెళ్దామంటున్నారు. పిల్లలు మాత్రం ఫుల్ హ్యాపీ, అది చాలు. నెక్స్ట్ హోటల్ స్టాఫ్ వచ్చి మా లగేజ్ అంతా మా రూమ్లో సెట్ చేసేసారు. నెక్స్ట్ వాష్రూమ్స్ కూడా చాలా హైజీనిక్గా ఉన్నాయి. బాతింగ్ కోసం బటర్ సోప్ పెట్టారు. ఇక్కడ ఒక చిన్న ర్యాక్ ఉంది, అందులో షాంపూస్, పేస్ట్, బ్రష్, టాయిలెటరీ ఐటమ్స్ అన్ని ప్లేస్ చేసి ఉన్నాయి. స్మెల్ ఫీల్ చేయి. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. బాడీ లోషన్. మనకి ఇక్కడ షవర్ జెల్స్, హెయిర్ క్లీనర్స్, హెయిర్ కండిషనర్స్. మా బుడ్డిగలు మాత్రం కొత్త ప్లేస్ కి వచ్చినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీవన్ సర్చ్ చేయాలంటారు. బాగానే రెస్ట్ తీసుకుని రెడీ అయిపోయాం. టైం 7 అయిపోయింది. యాక్చువల్గా ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ, అందుకే ఈ స్పెషల్ ట్రిప్. పంజాబ్ లో ఈ డిఫరెంట్ ఆటోస్ ని టామ్ టామ్ అంటారు. నెక్స్ట్ పార్ట్ గోల్డెన్ టెంపుల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.